ఇక రైతు బంధు నువ్వు రైతు బంధు ఇస్తా అని అసెంబ్లీలోనే మాటిచ్చినావు. 31 మార్చిలోగా రైతులకు రైతు బంధు వేస్తా అని శాసనసభలో నిండు శాసనసభలో మాట ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు. 31 మార్చి అయిపోయి ఏప్రిల్ అయిపోయింది, మే నెల నడుస్తుంది. పంట నార్లు పోసేటప్పుడు ఇవ్వాలి, కానీ కోతలైపోయినా నీ రైతు బంధు వల్లే ఇంకా. సో తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక రుణమాఫీ అందరికీ చేస్తా అని హామీ ఇచ్చినావు. దేవుళ్ళ మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టినవు. నీ బుద్ధున్న ఊరికి పో. నేను చెప్పేది తప్పైతే, నమ్మకపోతే నీ ఇష్టమున్న ఊరికి పో. ఏ ఊళ్ళో రుణమాఫీ అయిందేమో అడుగు రైతుల్ని. అయింది తక్కువ, కాంది ఎక్కువ. దేవుడి మీద ప్రేమ ఉంటే నీకు, దేవుడి మీద నమ్మకం ఉంటే, చర్చ్ మీద నమ్మకం ఉంటే, నువ్వు ప్రమాణం చేసిన దర్గా మీద నీకు నమ్మకం ఉంటే, ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్కెట్ యార్డులలో టార్పలిన్ కవర్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన మేరకు, 4 అవసరం ఉంటే ఒకటిచ్చుడు కాదు కదా, అక్కడ వచ్చే క్వాంటిటీని బట్టి, అక్కడ ఉండే అవసరాన్ని బట్టి టార్పలిన్ కవర్లైనా, ప్యాడీ క్లీనర్లు వెంటనే ఏర్పాటు చేయండి. ఆర్టీఏ డిపార్ట్మెంట్ ను ఆదేశించి ప్రతి ఎంబీఐని మార్కెట్ యార్డ్ లో ఒకరిని కూర్చోబెట్టి అవసరమైన లారీలను వెంటనే తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్లకు, ఆర్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతనైతే లేదు. వడ్లు కొనడం అంటే అన్ని ఆలోచించాలి కదా, మిల్లు టైప్ కానీ, ట్రాన్స్పోర్ట్ టైప్ కానీ, అవసరమైన ప్యాడీ క్లీనర్లు కానీ, టార్పలిన్స్ కానీ, అవసరమైన హమాలీ కానీ సమన్వయం చేయట్లేదు. ఎట్లయిపోయిందంటే గాల్లో దీపం లెక్క అయిపోయింది రాష్ట్రంలో పరిపాలన. గాల్లో దీపం లాగైపోయింది మీ పాలన. పట్టింపు లేదు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగింది కదా, ఇప్పుడు తిరిగారు, మంత్రులు తిరిగారు, ముఖ్యమంత్రి తిరిగారు. ఇప్పుడు రాండి, మరి రండి, మంత్రులు, ముఖ్యమంత్రులు. అందాల పోటీల మీద రివ్యూలు కాదు, రండి, ఊర్ల పొన్న రండి. మనకు అన్నం పెట్టే రైతుకు ఆసరిగా నిలుద్దాం. రండి, ఊర్లలోకి వచ్చి తిరగండి, కొనుగోలు కేంద్రాలు తిరగండి. సో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా కల్పించాలి. తడిసిన ధాన్యాన్ని కొనాలి. అదేవిధంగా నష్టపోయిన రైతులు ఏవైతే పండ్ల తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ, వరి పంట కానీ, ఏ పంట నష్టం జరిగినా ఎకరానికి 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.